చూస్తున్నటువంటి పిల్లలు, నేను క్లాస్ రూమ్లో ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ చాలా చెప్తా. సో అది కేవలం ఆ క్లాస్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ ఇంకా చాలామంది విద్యార్థులకు అవసరం అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది విద్యార్థులు వీళ్ళేది నాకు చెప్పేది, వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి, అయినా ఇలాంటి వీడియోలు ఎందుకు చూడాలి అన్న ఆలోచనతో ఉంటారు. నువ్వు చూసినా చూడకపోయినా నీ జీవితం నీది. నువ్వు విని అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. లేదు నేను ఇలానే ఉంటా సార్, నేను మారను సార్, నాకు ఇవన్నీ అవసరం లేదంటే సొసైటీలో నేను ఎవరు మార్చలేరు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు డిడిసి ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో మరియు మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రీసెంట్గా మన ఛానల్ని 500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా నేను మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు 5 బుక్స్ని నేను గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది, బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ 5 మెంబర్స్కి ఈ యొక్క బుక్స్ బహుమతిగా ఎలా ఇవ్వడం జరిగిందంటే మీకు అందరికీ లాస్ట్ వీడియో చెప్పడం జరిగింది. ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ విద్యార్థికి ఆ యొక్క బుక్ను బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క డిడిసి ఛానల్ లోపల 5 బుక్స్ని గెలుచుకున్నటువంటి విద్యార్థులు వచ్చేసి వాళ్ళ నేమ్స్ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అందరూ కూడా ఆ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి వీడియోని మళ్ళీ ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూసి వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగా ఆ యొక్క వీడియో లోపల వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి, వాళ్ళ డ్రీమ్స్ సంబంధించినటువంటి టాపిక్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైజా. ఈ ఫైజా అనేటువంటి అమ్మాయి యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దాని కింద 89 కామెంట్స్ రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ బుక్ ఆ యొక్క విద్యార్థికి ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సిద్ధార్థ. ఈ యొక్క సిద్ధార్థ అనేటువంటి విద్యార్థి ఈజీ రైటింగ్లో భాగంగా ఈజీ రైటింగ్ సంబంధించినటువంటి వీడియో లోపల ఆ వీడియోకి సంబంధించిన ఎక్కువ కామెంట్స్ రావడం జరిగింది కాబట్టి ఆ విద్యార్థికి బుక్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అశ్విత. నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ సిలబస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆ యొక్క వీడియోలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వీడియోకి కూడా ఎక్కువ మొత్తంలో కామెంట్స్ రావడం జరిగింది కాబట్టి అశ్విత అనేటువంటి అమ్మాయికి కూడా ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జెసికా. ఈ జెసికా అనేటువంటి అమ్మాయి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ గురించి ఆ యొక్క వీడియో లోపల చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు కూడా ఒకసారి ఆ యొక్క వీడియోని చూస్తే ఆ పాప ఒక లెక్చరర్ లాగా చాలా పర్ఫెక్ట్గా అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ లోపల ఉండేటువంటి ఇండియన్ ఎకానమీ అనేటువంటి టాపిక్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పూజిత అనేటువంటి అమ్మాయి తనలో ఉన్నటువంటి డ్రాయింగ్ స్కిల్స్కి సంబంధించి ఒక మంచి పెయింటింగ్ మనకు వీడియో రూపం లోపల చేసి మన ఛానల్ లోపల అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియో లోపల కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ డ్రాయింగ్ స్కిల్స్ గురించి చాలా చక్కగా ఒక మంచి బొమ్మని డ్రాయింగ్ చేసి మనందరూ కూడా చూపించడం అనేది జరిగింది. సో ఆ విద్యార్థికి ఇంకొక బుక్ని బహుమతిగా ఇవ్వటం అనేది జరిగింది. సో వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్. మీరు ముందు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేంత వరకు ఈ యొక్క ఛానల్ అనేది మీకు ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకండి. సమాజంలో అందరూ కూడా మనల్ని ముందుకు వెళ్తుంటే కాలు పట్టు గుంజడానికి, నెగ్లెక్ట్ చేయడానికి, మనల్ని కించపరిచే ప్రయత్నం చేస్తారు. వాటి ఐటీని కూడా పట్టించుకోకండి. ఎవరు ఏం చెప్పినా నీ బ్రెయిన్ లోపల, నీ మనసు లోపల నీకు ఉన్నటువంటి గోల్ గురించి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నువ్వు దాని గురించి ఆలోచించినావంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి గోల్ని 100కు 100% రీచ్ అయిపోతావు. సో జీవితం లోపల లక్ష్యం అంటే ఏదో అనుకోవడము, ఇంటికి వెళ్ళి పడుకోవడం కాదు. లక్ష్యం అంటే మన నరాల లోపల కూడా దాని గురించి మనము అనుకుంటుండాలి. అంటే మనం కోసుకుంటూ కూడా మన లక్ష్యమే కనబడాలి, కానీ ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించొద్దు. సో ఈ యొక్క ఛానల్ మెయిన్ ఉద్దేశం కూడా అదే. సో ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా మంది పక్కదారి పట్టిపోతున్నారు. 8th క్లాస్ 9th క్లాస్కి అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నారు. కాబట్టి అలాంటి పిల్లల్ని ఒక సరైన మార్గంలో నడిపించడం కోసం ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా చాలా మంది విద్యార్థులు వాళ్ళ డ్రీమ్ కోసం ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సో అలాంటి పిల్లలందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అసలు ఈ యొక్క వీడియో లోపల అసలు టాపిక్ వచ్చేసి దాని గురించి మనం ఇప్పుడు ఆ విషయం గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో విజయం సాధించాలంటే ఆ వ్యక్తి లోపల 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 లక్షణాలనే నేను 3B అని చెప్పిన. 3B అంటే ఫస్ట్ వన్ వచ్చేసి భక్తి, సెకండ్ వన్ వచ్చేసి భయం, థర్డ్ వన్ వచ్చేసి బాధ్యత. ఈ 3 లక్షణాలు ఏ విద్యార్థి లోపల అయితే ఉంటాయో ఆ విద్యార్థి జీవితం లోపల ఎలాంటి
లక్ష్యం పెట్టుకున్నా, ఎలాంటి గోల్ పెట్టుకున్నా దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 3 లక్షణాలు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లల లోపల ఈ 3 లక్షణాలు ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాలు మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లలందరికీ కూడా భక్తి అంటే కేవలం దేవుని పైన భక్తి మాత్రమే కాకుండా మనం ఈరోజు ఈ భూమిపైకి రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రుల పైన భక్తి, మనకు విద్య నేర్పేటువంటి గురువుల పైన భక్తి, మరి మన ఇంట్లో ఉన్నటువంటి అన్న చెల్లెల పట్ల, అక్క చెల్లెల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మహిళల పట్ల కూడా వాళ్ళ పట్ల భక్తిని ప్రదర్శించేటువంటి లక్షణాలు మన విద్యార్థుల లోపల, మన పిల్లల లోపల కల్పించినట్టయితే వాళ్ళందరూ కూడా జీవితం లోపల ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల లోపల ఈ భక్తి అనేటువంటి లక్షణం లేకపోతే ఖచ్చితంగా ఆ లక్షణాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవితం లోపల భక్తే ముక్తికి మార్గంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ భక్తి తర్వాత ఉండాల్సింది విద్యార్థులకు భయం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో ఉండే పిల్లలకు దేని పట్ల కూడా భయం లేదు. ఎస్పెషల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు అంటే భయం లేదు, టీచర్లు అంటే భయం లేదు, వాళ్ళ భవిష్యత్తు పట్ల కూడా వాళ్ళకు భయం లేదు. కాబట్టి విద్యార్థులకు అసలు చదువుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ చెప్తేనే వాళ్ళ భయం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలందరూ ఒక రకమైనటువంటి లోకంలో బతికేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ తిరగడం కావచ్చు, లేదంటే చిన్న వయసు లోపలనే మందు తాగడం కానీ, సిగరెట్స్ తాగడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయిపోతూ దాన్నే ఫ్యాషన్గా భావించి అదే భవిష్యత్తుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అలాంటి వాటి నుంచి కాకుండా వాళ్ళ భవిష్యత్తు వీటిని సేవించడం ద్వారా, వీటిని తీసుకోవడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు ఎంత భయానకంగా ఉంటుందన్న విషయం వాళ్ళకి చెప్తే అలాంటి విషయాల నుంచి వాళ్ళు తప్పుకొని మంచి వైపుగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల ఈ యొక్క భయాన్ని క్రియేట్ చేసేటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయితే ఒక క్షణం వాళ్ళని కనిపెట్టి అలాంటి అలవాట్ల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవితంలో భయం అనేది లేకపోతే మనం ఏ పని చేయలేము. కాబట్టి విద్యార్థులకు కూడా వాళ్ళ జీవితం లోపల భయం అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని కూడా మీరు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఎస్పెషల్గా తల్లిదండ్రులుగా, టీచర్లుగా మా అందరి పైన ఉంది. కాబట్టి ఏ విద్యార్థి లోపల అయితే భయం అనేటువంటి లక్ష్యం ఉంటుందో ఆ విద్యార్థి ఖచ్చితంగా కూడా కష్టపడి చదవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలను తీసుకున్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు పొద్దుస్థానం కష్టపడి ఆ డబ్బులతోటి వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి వాళ్ళని చదివిస్తుంటారు. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పడేటువంటి కష్టాన్ని చూసి అరే మా నాన్న మా అమ్మ నా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కోసమన్నా చదవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రము వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేయటం వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి స్వేచ్ఛ కారణంగా వాళ్ళ జీవితంలో దేని పట్ల భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాల్సింది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఏ విషయం పట్ల భయం ఉండదు. ఏదైనా జరిగినా సరే మా అమ్మ నాన్న చూసుకుంటారు అనేటువంటి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అలాంటి లక్షణాలని పిల్లల్లో ఉంటే వాటిని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో బాగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ జీవితంలో విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బాధ్యత. జీవితంలో బాధ్యత లేనటువంటి వ్యక్తి అసలు అలాంటి వ్యక్తి భూమిపై ఉండి కూడా వృధా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితంలో బాధ్యత అనేది నేర్పారు. బాధ్యత అంటే ఏదో కాదు, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఇంటే రోజు స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి పుస్తకాలు ఇక్కడ పడేస్తారు. ఆ పుస్తకాలు అలా కాదురా నీ సెల్ఫ్లో నువ్వు పెట్టుకోవడం అనేది నేర్పిస్తే దాన్నే బాధ్యత అంటాం. వాడు తిన్న ప్లేట్ని వాడే కడుక్కునేట్టు చేయడం దాన్నే బాధ్యత అంటాం. వాడు వేసుకున్న బట్టలు వాడే ఉతకడమే వాడి బాధ్యత అని అంటాం. స్కూల్లో క్లాస్ రూమ్ లోపల పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఎవరైనా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలాగే ఆన్ చేసి ఉంటే వాటిని ఆఫ్ చేసి వెళ్ళడం ఆ విద్యార్థి యొక్క బాధ్యత. అంటే ఇది నాకెందుకులే, ఇది నాది కాదులే అనుకోకుండా మన చుట్టూ ఉండే ప్రతి విషయాన్ని కూడా మన బాధ్యతగా భావించినట్టయితే జీవితం లోపల నీకంటూ ఒక మంచి క్రమశిక్షణ అలవడుతుంది. ఆ బాధ్యతనే ఏదో ఒక రోజు నీ జీవితం లోపల నువ్వు ఉన్నత స్థాయి వెళ్ళడానికి ఎంతో కొంత ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి జీవితంలో బాధ్యత అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు మనం అందరం ఇంత బాగా చదువుకుంటున్నాం, ఇంతమంది చదువులు అవుతున్నాం అంటే మన తల్లిదండ్రులు మనల్ని బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి మనం ఇంత బాగా చదవగలుగుతున్నాం, ఇంత మంచి పొజిషన్లో ఉండగలుగుతాం. అదే వాళ్ళకి మనల్ని బాధ్యతగా తీసుకోకపోయి ఉంటే మనం కూడా ఎక్కడనో వేరే పనులు చేసుకుంటూ బాల కార్మికుల్లాగా, లేకుంటే ఎక్కడన్నా చెత్త కుప్పల పైన, లేకుంటే ఎక్కడన్నా రోడ్ల పైన భిక్షం అడుక్కుంటూ బతుకుతూ ఉండేటోళ్ళం. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే బాధ్యతగా మనల్ని తీసుకున్నారో మనం కూడా మన జీవితాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, మన కుటుంబాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, మన దేశాన్ని ఒక బాధ్యత తీసుకొని, సో ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం మనం ఏం చేయాలనే విషయం ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి గోల్ని నువ్వు రీచ్ అవుతావు. కాబట్టి బాధ్యత అంటే కేవలం నిన్ను మాత్రం చూసుకోవడం కాదు, నిన్ను పెంచిన తల్లిదండ్రులను, నీకు విద్య నేర్పిన గురువులని, నీకు ఈరోజు ఈ స్థానం కల్పించినటువంటి దేశం, వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంది. కాబట్టి
బాధ్యత అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే, మీ జీవితంలో ఈ 3 B'లు ఉంటే మీరు ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నా, మీ జీవితంలో ఎలాంటి గోల్ పెట్టుకున్నా వాటిని ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. కాబట్టి ఈ 3 విషయాలు మర్చిపోకండి. ఫస్ట్ వన్ వచ్చేసి భక్తి, థర్డ్ వన్ వచ్చేసి భయం, ఫస్ట్ వన్ వచ్చేసి భక్తి, సెకండ్ వన్ వచ్చేసి భయం, థర్డ్ వన్ వచ్చేసి బాధ్యత. సో ఈ 3 లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయా లేదో ఒకసారి చూసి ఈ 3 లక్షణాలు మీ పిల్లల లోపల పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా నా ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు నా నుంచి ఎంతో కొంత మంచి నేర్చుకోవాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి పిల్లలు, నేను క్లాస్ రూమ్లో ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ చాలా చెప్తా. సో అది కేవలం ఆ క్లాస్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ ఇంకా చాలామంది విద్యార్థులకు అవసరం అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది విద్యార్థులు వీళ్ళేది నాకు చెప్పేది, వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి, అయినా ఇలాంటి వీడియోలు ఎందుకు చూడాలి అన్న ఆలోచనతో ఉంటారు. నువ్వు చూసినా చూడకపోయినా నీ జీవితం నీది. నువ్వు విని అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. లేదు నేను ఇలానే ఉంటా సార్, నేను మారను సార్, నాకు ఇవన్నీ అవసరం లేదంటే సొసైటీలో నేను ఎవరు మార్చలేదు. కాబట్టి ఈ 3 లక్షణాలని అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకో. ఈ 3 లక్షణాలు నీలో పెంపొందించుకునే ప్రయత్నం చేసుకో. ఖచ్చితంగా నీ జీవితం ఉన్నత స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల లోపల ఈ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వీడియో లోపల ఇంకొక మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ యొక్క ఛానల్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.